గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్వి నాయుడు, ఎస్ నాగేంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల యూనియన్ అనుబంధం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఉద్యోగాలు కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె శివప్రసాద్ అధ్యక్షతన చేపట్టిన దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్వి నాయుడు, ఎస్ నాగేంద్ర కుమార్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నెల రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో పారిశుద్ధ్య వీధి లైట్లు మరమ్మతులు, మంచినీరు బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. 2 నుంచి 8 నెలల వరకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వేతనం తప్ప ప్రత్యామ్నాయ ఆర్థిక ఆధారం లేని కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఎలా అని ప్రశ్నించారు. కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, వైద్యం, ఇంటి అద్దెలకు కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారని, కార్మికులు ఎన్ని సమస్యలతో ఉన్న సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరోజు కూడా వీటి పరిష్కారంపై దృష్టి సారించలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా గ్రామ ప్రజలు దీక్షలో పడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఒక్కరోజు కూడా అసెంబ్లీలో ప్రస్తావనే చేయకపోవడం బాధాకరమన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్లుగా 21,000 వేతనం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు టి గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ వేతనాలు చెల్లించేంత వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, కోశాధికారి నూర్ బాషా, నాయకులు కుల్లాయప్ప, నాగభూషణ మూర్తి, నాగేంద్ర పెద్దన్న, నరసింహులు, గంగన్న, చంద్ర, వేణు, లింగమయ్య, వెంకటేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చేయాలి. పంచాయతీ కార్మికుల పిఎస్ఐ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. పిఎస్ఐ పథకాన్ని వెంటనే పంచాయతీ కార్మిక సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి చెల్లించాలి. బకాయి మరణ వేతనాలు వెంటనే చెల్లించాలి. బకాయి మరణ వేతనాలు వెంటనే వైఖరి ఇవ్వాలి. కనీస వేతనం 21,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 21,000 రూపాయలు వెంటనే. కార్మికులందరూ కూడా రోడ్లు పట్టడానికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము నెలల తరబడి బకాయి పడ్డ వేతనాలు ఉన్నాయి. ఇచ్చే వేతనం మాత్రం అరకొర వేతనము, అది కూడా నెలల తరబడి ఉన్నాయి. ఇంటెద్దలు, పాలు బిల్లులు, రకరకాల బిల్లులు కూడా పెరిగిపోతున్నాయి. కానీ ఇచ్చే వేతనం మాత్రము నెలల తరబడి ఉన్నాయి. ఏం తిని బతకాలనేసి మేము రోడ్లు పడాల్సి వస్తుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు మాత్రం మీ కళ్ళకి కనపడలేదా? వాళ్ళు చేసే పనులు మాత్రం కనపడలేదా? ఈరోజు ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడంలో అతి కీలక పాత్ర వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులపై ఇంత చిత్తశుద్ధి లేకుండా మీకు కనపడకపోవడం చాలా శోచనీయము. కాబట్టి ఇప్పటికైనా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయమైన డిమాండ్లను ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. కానీ అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు 8 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చేయించడంలో ఆ శాఖ మంత్రి ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.
అందుకని గ్రామ పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. అందుకని తక్షణమే జోక్యం చేసుకోవాలి. అనంతపురం జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు గురైనటువంటి ఈరోజు కార్మికులు ఉన్నారు, అట్లాగే ప్రజలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే చాలా ముఖ్యమైనటువంటి పండుగ క్రిస్మస్ వస్తుంది, అట్లాగే నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8 నెలల పైగా బకాయి వేతనాలు ఉంటే ఏ రకంగా గ్రామ పంచాయతీ కార్మికులు తమ కుటుంబాలను పోషించుకుంటారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, అదే రకంగా పెరుగుతున్న ధరల కనుక వేతనాలు, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.